హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ సింపుల్ అండి, సింపుల్ అయిన రెసిపీ కేసరి అండి. ఇది మా మిసెస్ చేశారండి. ఇది అదొక విధం, ఇదొక విధం అండి. ఇది ఎలా చేస్తానో ఏమేమి వేస్తానో రెసిపీలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. రవ్వ వేపుకోవాలి. మనం ఈ కడాయి తీసుకుంటున్నాను. అది డ్రైగా ఉండాలండి. కొంచెం మనం ఫుల్ డ్రైగా ఉన్నప్పుడు మనం అది వేపుకోవడానికి కొంచెం ఇందులో వచ్చి నెయ్యి వాడుతున్నానండి. కేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ నెయ్యి వేడెక్కినాక మనం రవ్వ వేపుకుందామండి. 1 kg తీసుకుంటున్నాను రవ్వ. ఈ ముందిరి పిస్తా ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. ద్రాక్ష ఇవన్నీ మనం ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి మిచ్చం ఉండే నెయ్యితో మనం రవ్వ వేపుకోవాలండి. మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా నెయ్యి అవసరపడద్దండి. మొత్తం నెయ్యి వచ్చి 1/2 కిలో వాడాలి. నేను 1/4 కిలో వాడుతున్నానండి. 1/4 కిలోకి కొంచెం పైన 300 గ్రామ్ అంటే ఇది కొంచెం దూరాలుగా బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకుందాం. మాడకూడదండి. మాడకుండా అలా బాగా నెయ్యిలోనే ఫ్రై చేసుకుందామండి. అప్పుడు మనం ఆ కేసరి తినడానికి కొంచెం బాగుంటుందండి. ఈ స్నాక్స్ ఇవన్నీ అదే ముందిరి ద్రాక్ష పిస్తా ఇవన్నీ కలిపి వేస్తున్నాం కాబట్టి మనకి ఆ ఫ్లేవర్లో కేసరిలో కలిపేటప్పుడు మనకి బాగుంటుందండి టేస్ట్గా. అయిపోయిందండి, ఫ్రై అవుతుంది. ఇది కలర్ మారినాక మనం తీసి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము. మాడకూడదు, ఒక కలుగు తినేలాగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. కరకరలాడక మురమురలాడక సరిపోయిందండి. తీసేద్దాం. ఒక ప్లేట్కి తీసుకుంటున్నాను. మొత్తం చూడండి, మొత్తం వచ్చి 300 గ్రాములు అండి. అన్నీ చేరి ఇవన్నీ వేపి తీసేస్తున్నాం తనీగా. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం రవ్వ వేపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసినాక మనం నెక్స్ట్ 1 kg రవ్వ తీసుకున్నానండి. 1 kg రవ్వ అట్టే వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే మనకి కేసరికి బాగుంటుందండి. మొత్తం డ్రై అయిపోయిందండి. అన్నీ తీసి అయిపోయింది. ఇప్పుడు చూడండి, 1 kg రవ్వ కొత్త ఉప్మా రవ్వ అండి. అది మనం ఈ నెయ్యిలోనే వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలండి. ఇది కూడా మాడకూడదండి. మాడితే మనకు ఆ స్మెల్ అనేది మారిపోద్ది. మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఒక కలర్ చేంజ్ అయితే తెలుస్తుందండి మనకి. అప్పుడు చేంజ్ అయినప్పుడు మనం తీసి పక్కన పెట్టేయచ్చు. ఒక కలర్ మారుద్ది, వేగినట్టు తెలుస్తుంది మనకి. అప్పుడు మనం తీసి పక్కన పెట్టేద్దాం ఫ్రై అయినాక. ఈ రెసిపీ చాలా రోజు రెసిపీ అండి. నేను పెట్టాలని చూశాను, కానీ కొంచెం ఫీవర్ వల్ల నా వల్ల పెట్టను మా వల్ల. సో ఇప్పుడు చేసి పెడుతున్నానండి. మా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ దీపావళి అండి. కొంచెం లేట్గా చెప్తున్నాను, బీ లేట్. అందరికీ హ్యాపీ దీపావళి. సో ఇది ఫ్రై అయినాక మనం తీసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా. సిమ్లోగా ఉంది. ఆ ఫ్లేవర్ అనేది ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి రవ్వలో. కానీ పొరిమేగా వేపుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి మనం.
నిదానంగా వేపుకోవాలి. అయితే హైలో పెట్టామంటే మాడిపోద్ది, ఎక్కువ వేడి తగిలిందంటే. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటా అలా వేపితేదా మనకి కేసరి రుచిగా వస్తుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది ఫైనల్లో చేసేటప్పుడు. చూసారంటే కలర్ మారుతుంది. అంతేనండి, ఒకసారి కలుపుకొని కలర్ మారిపోయింది మనకి. అప్పుడు గిన్నెలో పోసుకుందాం, తనిగి తీసి గిన్నె తెచ్చుకున్నానండి. ఇప్పుడు అది వచ్చి అలాగే తీసి మనం గిన్నెలో పోసేద్దాం మొత్తం. కొంచెం చల్లారాలండి అది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని అదే కడాయి పెట్టుకుందామండి. వన్ కేజీకి వచ్చి ఫస్ట్ వచ్చి నీళ్ళు పోసుకుందామండి, కొలత నీళ్ళు. ఒక బౌల్ పోసాను, ఒక బౌల్దా రవ్వ అండి, 2 బౌల్ నీళ్ళు పోస్తున్నాను. 2 బౌల్ కూడా చాలా అండి నీళ్ళు, ఎందుకంటే రవ్వ వేసిన వల్ల పీల్చేస్తుంది. 2.5 పోస్తున్నాను. ఇది బాగా బాయిల్ అయినాక మనం చక్కెర యాడ్ చేసుకుందామండి, షుగరు. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని బాయిల్ చేసుకుందామండి. ఉడకనియాలి బాగా నీళ్ళని. ఆ వాటర్ అంతా ఉడికితేదా మనకి అది చేయడానికి బాగుంటుందండి కేసరి. ఎట్ట కాదన్నా మనకి ఒక 10-15 నిమిషాలు అవుతుందండి. మెల్లిగా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మనం అలా తిప్పంగా మెల్లిగా వేడయి బాయిల్ అయినప్పుడు మనకి అది రవ్వ వేసుకుంటే బాగా అది మిక్సింగ్ ఉడుకులో ఇది బాగా కుక్ అవుద్దండి రవ్వ కూడా. ఎందుకంటే మనం నెయ్యిలో వేపి పెట్టుకున్నాం కదండి, అది బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 యాలక్కాయలు బాగా దంచి బాగా మిక్సీలో వేయలేదండి, దంచుకొని వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అనేది అట్టే అది కూడా కలవాలి. కేసరికి మంచి ఫ్లేవర్ అది, చాలా తినడానికి ఒక రేంజ్లో ఉంటుందండి. ఈ కేసరి ఈ విధం ఇట్ట ఉందండి. ఫ్రూట్స్తో కూడా మనం చేయొచ్చు, అదే పండ్లతో కూడా మనం వేరే విధంగా కట్ చేసి అది లైట్గా చేసి పెట్టాలండి. అది ఒక రెసిపీ, అది కూడా ఉందండి. కాకపోతే దాంట్లో రవ్వ తక్కువ ఉంటుంది, ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, రకరకాల ఫ్రూట్స్. ఏదైనా ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నానండి, మీకు చెప్తా అది మర్చిపోయాను. అది వేసుకొని కలుపుతున్నాను. సో మనం పండ్లతో కూడా మనం హల్వా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. కొంతమంది పండ్లు నచ్చని వాళ్ళు కూడా ఈ మాదిరిగా వేసుకొని తినచ్చు. సరిపోలేదండి కలరు, ఇంకొంచెం వేసుకున్నాను. సో అది కూడా మనం చేసి పెడతామండి, మన రెసిపీలో రావాలి అది కూడా పండ్లతో. నేను దాకా పండ్లు పెట్టి దీంట్లోనే కుక్ అయితే కూడా మంచిదే అండి. అన్ని పండ్లు కలిసి ఈ విధంలో ఉడికి చేసే విధం కూడా అది కూడా మంచి హెల్త్ ఫుడ్కి మంచిది, అన్నిటికీ మంచిదండి ఆ రెసిపీ కూడా. ఇది నేను సింపుల్గా చూపిస్తున్నాను మీకు. బాయిల్ అయిందండి, కలర్ వేసేసినాము. ఇప్పుడు మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కలుపుకి, అంతేనండి, మీడియం ఫ్లేమ్ పెట్టి అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా రవ్వ వేసుకుందామండి. రవ్వ అట్లా వేసుకుంటా మనం తిప్పుకోవాలండి, ఉడుకు మీదే కొద్దిగా కట్టలు కట్టిపోద్ది. వేసుకుంటా తిప్పాలి, అది అట్టే ఈవెన్గా కుక్ అయిపోద్ది. టెంపరేచర్ తగ్గద్దండి. సో ఆ టెంపరేచర్ కొంచెం ఎక్కించి మనం ఆ ఉడుకులోనే తిప్పాలన్నమాట. తిప్పినమంటే మనకి దాంట్లోనే బాయిల్ అయిపోద్ది రవ్వ. వేపిన దానివల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుందండి, నెయ్యిలో వేపిన వల్ల. ఇది బ్యాలెన్స్ చేసి తిప్పాలండి బాగా ఎగిరే వరకు. ఇది ఎగిరినాక మనం షుగర్ యాడ్ చేయాలండి, ఇప్పుడే యాడ్ చేయకూడదు, లూస్ పడుద్ది. ఇప్పుడే యాడ్ చేస్తే చాలా ఇది అవుద్ది, బాగా కుక్ అవ్వాలి. ఇది కుక్ అయినాక
మనం అది చక్కెర యాడ్ చేసుకుందామండి. అంతే అండి, ఒకవేళ కలిసిపోయిందండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. అదే 1 kg చేస్తున్నాను ఈక్వల్గా. ఇప్పుడు వేసినామంటే ఈ షుగర్ వల్ల లూస్ అవుద్దండి. అదొకటి వచ్చి తినడానికి ఇంకా స్మూత్గా ఉంటుంది, షుగర్ కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి టైట్గా ఉన్న ఈ రెసిపీ ఇప్పుడు మనకి షుగర్ వేసిన వల్ల అలా 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 కరగద్దండి. నీళ్ళు షుగర్లో కూడా తీపి కదండి. అందువల్ల నేను షుగర్ వచ్చి సుబ్రహ్మణ్యం షుగర్ తీసుకున్నాను అండి. తీసుకొని వేస్తున్నాను 1 కిలోది. ఇప్పుడు ఇక్కడ నుంచి కలపాలండి బాగా. అన్ని షుగరు రవ్వ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కానీ ఒక మంచి రకానికి వస్తుంది అయితే ఆగ మొత్తం మనం వచ్చి కలిపే దాంట్లో ఉంది. ఇప్పుడు మెల్లగా కలుపుకుంటూ పోవాలి, లూసు పడద్దు అయితే. చూసారండి, తెలుస్తుంది చూడండి, లూస్ అవుతుంది. ఉండే షుగర్ కూడా మొత్తం వేసేసానండి 1 కిలో అయిపోయింది. ఇప్పుడు ఉడకాలండి, అది ఇది ఉడకాలి, బాగా ఉడకి తిప్పాలన్నమాట. బాగా తిప్పినామంటే మనకి కాస్త ఒక ఇది అనేది తెలుస్తుందండి. చూసారండి, ఫైనల్గా ఈ మాదిరిగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం మనము. చెప్పాను కదండి, ఫైనల్ కొంచెం నెయ్యి వేసుకుందామని తనిగా వేస్తున్నాను. 300 కాదండి, 400 పట్టిందండి నెయ్యి. మనం ఏ పెట్టుకున్న ద్రాక్ష, ముందరి, కిస్మిస్ అన్నీ ఒకటిగా ఉందండి. అది కూడా వేసేసి కలుపుతున్నానండి. బాగా మిక్స్ అవ్వాలండి అంతే. ఇది ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అలా ఉంచి కుక్ అయినాక తీసి మనం సర్వ్ చేసుకోవడమే అండి. మొత్తం వేయాల్సిందంతా వేసి అయిపోయింది. క్యాసర్ రెడీ అండి. ఇది ఒక చాలా వ్యత్యాసాలు ఉండండి క్యాసర్లో. రాబోయే వీడియోల్లో అన్నీ వస్తాయండి. మీరు ఏదైనా కమెంట్ చెప్పాల్సి అనుకుంటే చెప్పండి. దీంట్లో ఏం లేదు, గుడ్ అంటే గుడ్, బ్యాడ్ అంటే బ్యాడ్, అంతేనండి. అదేం లేదు. మొత్తం కమెంట్ లైక్ కొట్టండి ఈ వీడియోకి. అంతేనండి, అయిపోయింది. మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఒకసారి కలుపుకొని బాగా, ఎందుకంటే అడుగు అంటుకుంటుందండి. అయిపోయింది, తీసి పక్కన పెట్టేసి మనం సర్వ్ చేసుకోవడమే. కేసరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. వాసన ఇల్లంతా అదిరిపోతుంది, బాగా సూపర్ కుదిరిందండి. ఇది కూడా నేను గుడిలో ఇవ్వాలనుకున్నానండి. అది మా మిస్సెస్తో ఇచ్చి పంపిస్తున్నానండి, కోలగెట్లు. ఆ ఊర్లో గుడికి, అంతే అండి. అది ఆంధ్రాలో ఉంది, మన నెల్లూరు పక్కనేనే అండి. ఆడదా ఇవ్వాలనుకుంటున్నానండి, అందుకోసం చేశాను. తినేదేదో నలుగురు తిందాం, అదేనా నా బాధ. నేను చేసిన దాని కాదు. నాకు ఇంకా పేమెంట్ పడలేదండి ఛానల్లో. వచ్చినప్పుడు మీతో కరెక్ట్గా షేర్ చేసుకుంటానండి. దయచేసి కొత్త వారు ఎవరైనా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తవారు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కేసరి. ఇదా కేసరి అండి, ఈ విధంగా ఉంటుంది. బాగా కలర్ఫుల్గా అన్నీ కలిసి బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మనం తింటే కానీ తెలియదు, తినాలైతే. సరేనండి, ఉంటానండి. ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దామండి.